ఇకపోతే 1వ తారీఖున జరగబోయే బాలకృష్ణ గారి స్వర్ణోత్సవాలకి జూనియర్ ఎన్టీఆర్ హాజరవుతారా లేదా? ఇదొక హాట్ టాపిక్. నందమూరి బ్రదర్స్ అని పిలుస్తారు వాళ్ళిద్దరిని, కళ్యాణ్ రామ్ని, ఎన్టీఆర్ని. వాళ్ళిద్దరూ నందమూరి ఫ్యామిలీకి సంబంధించిన ఫంక్షన్స్కి హాజరవ్వరు. అలాగే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఈవెంట్స్లో కూడా వాళ్ళు ఎక్కడ కనిపించరు. కనిపించిన సందర్భాల్లో కూడా వాళ్ళకి సరైన గౌరవం దక్కటం లేదు అనేది ప్రతిసారి మీడియాలో ఒక వార్త వస్తుంది. తారకరత్న చనిపోయినప్పుడు ఆ అంత్యక్రియల తర్వాత ఇక్కడ ఫిల్మ్ ఛాంబర్లో బాడీని ఉంచినప్పుడు, అంత్యక్రియలకు ముందు, అంత్యక్రియల తర్వాత వారికి వాళ్ళిద్దరూ వెళ్ళారు అక్కడికి, కానీ వాళ్ళని ఎవరూ పట్టించుకోలేదు అనేది బయటకు వచ్చిన వార్త. ఇలా చాలా సందర్భాలు. అలాగే రామారావు గారి పేరు తీసేశారు అక్కడ హెల్త్ యూనివర్సిటీకి, తీసి వైఎస్ఆర్ పేరు పెట్టారు. పెట్టినప్పుడు అందరూ స్పందించారు. కళ్యాణ్ రామ్ స్పందించాడు, ఎన్టీఆర్ స్పందించాడు. కానీ ఆ స్పందన డోసేజ్ చాలలేదు. అంటే తను ఏమన్నాడు ఆ రోజున, ఈ పేరు తీసేయటం వలన ఎన్టీఆర్ గారి ఖ్యాతికి వచ్చిన నష్టమేమీ లేదు, అలాగే వైఎస్ఆర్ పేరుని ఈ యూనివర్సిటీకి పెట్టడం వలన ఆయన కొత్తగా వచ్చేది లేదు, అందుకని ప్రభుత్వం ఒక సముచిత నిర్ణయం తీసుకుంటుందని ఆశిస్తున్నాను అన్నాడు ఆయన. అంతే. ఆ డోస్ చాలా తక్కువ ఉంది అనేది తెలుగుదేశం పార్టీ ఫీల్ అయింది. ఫీల్ అయ్యి వాళ్ళ క్యాడర్ రోడ్డు మీదకి వచ్చి మైకుల ముందు మాట్లాడారు ఎన్టీఆర్ని తిడుతూ, నిన్ను ఇంత పెద్ద హీరోని చేస్తే నువ్వు ఇలా మాట్లాడతావా అని. అంటే ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి వైపు స్టాండ్ తీసుకుని మాట్లాడాడు ఎన్టీఆర్ అన్న టోన్లో నడిచింది చర్చ. ఆ తర్వాత వీళ్ళు ఎక్కడా కూడా ఏ వేదిక మీద కనిపించలేదు. అలాగే ఎన్టీ రామారావు గారి శతజయంతి సందర్భంగా ఒక ఈవెంట్ చేశారు ఇక్కడ హైదరాబాద్లో, శకపురుషుడు అనే టైటిల్తో. ఆ ఈవెంట్కి అందరూ హాజరయ్యారు, రామ్ చరణ్ వీళ్ళందరూ హాజరయ్యారు. కానీ తను జూనియర్ ఎన్టీఆర్ రాలేదు, కళ్యాణ్ రామ్ కూడా రాలేదు. వీళ్ళిద్దరిని నందమూరి బ్రదర్స్గా వ్యవహరిస్తుంది ఇండస్ట్రీ. వాళ్ళిద్దరూ వాంటెడ్గా రాలేదు. ఆ రోజు May 20th, అది ఆ రోజు జూనియర్ ఎన్టీఆర్ బర్త్డే. ఆయన చెప్పిన రీజన్ ఏంటంటే, మాకు ఇన్విటేషన్ లేట్గా అందింది, అప్పటికే మేము పుట్టినరోజు సందర్భంగా కొన్ని కార్యక్రమాలు పెట్టేసుకుని ఉన్నాం, వాటిని క్యాన్సిల్ చేసే కండిషన్ లేదు, అందుకని రావడం లేదు అని చెప్పాడు ఆయన. కానీ కావాలనే ఎగ్గొట్టాడు అనేది వీళ్ళ వైపు నుంచి వినిపిస్తున్న మాట. ఇప్పుడు బాలకృష్ణ గారి ఈవెంట్కి ఆయన సినీ స్వర్ణోత్సవం 50 ఏళ్ళు అయింది ఆయన ఇండస్ట్రీకి వచ్చి. 74లో తాతమ్మ కళ సినిమాతో ప్రవేశించాడు ఆయన. ఇది 2024 50 ఏళ్ల సందర్భంగా చేస్తున్నారు. అది ఇండస్ట్రీ చేస్తోంది, వాళ్ళ ఫ్యామిలీ కాదు. సినిమా పరిశ్రమ చేస్తోంది కాబట్టి ఛాంబర్ నుంచి జరుగుతోంది ఏర్పాటు. దామోదర్ ప్రసాద్ గారు అందరికీ ఇన్విటేషన్స్ ఇస్తున్నాడు. ఇప్పుడు ఎన్టీఆర్ని పిలవకపోతే, ఎన్టీఆర్ ఆ డయాస్ మీద కనిపించకపోతే సినిమా పరిశ్రమకి ఎన్టీఆర్కి మధ్య విభేదంగా మారుతుంది. వాళ్ళ కుటుంబ వ్యవహారంగా కాదు. ఎన్టీఆర్ శతజయంతి తెలుగుదేశం పార్టీ నిర్వహించింది, దానికి రాకపోవడం వలన ఎవరికి వచ్చిన ఇబ్బంది లేదు. కానీ ఇది చలనచిత్ర పరిశ్రమ చేస్తున్నటువంటి కార్యక్రమం. చిరంజీవి వీళ్ళందరూ హాజరవుతున్నారు. వాళ్ళందరికీ ఇన్విటేషన్ ఇచ్చినట్టుగా ఫొటోస్ వచ్చినాయి బయటికి. వాళ్ళందరూ మేము వస్తున్నాం ఆ కార్యక్రమానికి అని చెప్పారు. కానీ ఎన్టీఆర్కి ఇన్విటేషన్ ఇచ్చినట్టుగా ఇప్పటి వరకు లేదు. అల్లు అర్జున్కి కూడా ఇచ్చారు నిర్ణయం, ఎన్టీఆర్కి ఇచ్చినట్టు లేదు. ఇంకా టైం దగ్గరకు వచ్చేసింది, ఇంకా 3 days ఉంది. ఈ 3 రోజుల్లో ఇస్తారా ఇవ్వరా అనే చర్చ పెరిగిపోయింది బయట. ఒకవేళ ఇస్తే ఇవ్వచ్చు, రేపో ఎల్లుండో వెళ్ళి. అంటే వాళ్ళ కుటుంబ వ్యవహారంగా చూసి దామోదర్ ప్రసాద్ గారు దాము గారు వెళ్ళి ఒకసారి మాట్లాడి ఇచ్చి డెఫినెట్గా రావాలి అంటే రావాల్సిన అవసరం ఉంది వాళ్ళిద్దరికి. ఇది కుటుంబ వ్యవహారమో లేకపోతే పార్టీ గొడవో కాదు, పరిశ్రమ చేస్తోంది కాబట్టి, వాళ్ళు కూడా పరిశ్రమలో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా వచ్చి తీరాల్సిన పరిస్థితి అయితే ఉంది. వస్తారని నేను అనుకుంటున్నా. ఒకవేళ రాకపోతే అది చాలా పెద్ద వివాదం అయ్యే అవకాశం అయితే ఉంది.